హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్యా బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు అయితే మేము పూర్ణం బూరెలు ట్రై చేసాం. చాలా యమ్మీగా వచ్చాయి. ఇదైతే శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి ఈరోజు ట్రై చేసాం మేము. ఈ వీడియో పెడతాము, ఎలా చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ చూపించాము. తిను చాలా స్పెషల్గా చేస్తుంది పూర్ణం బూరెలు మా వదిన శ్రీలక్ష్మి. అందుకని ఈ రెసిపీ కూడా పెట్టాము. రాబోయే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో మేమైతే పూర్ణం బూరెలు కంపల్సరీగా చేస్తాము. గృహప్రవేశాలకు కానీ శ్రావణ మాసంలో మెయిన్ ఫంక్షన్స్ అన్నిటి కూడా మాకు పూర్ణం బూరెలు కంపల్సరీగా ఉంటాయి. కొంతమంది భక్షాలు చేస్తారు, కొంతమంది పూర్ణం బూరెలు చేస్తారు, కొంతమంది ఇంకా వాళ్ళకి నచ్చినట్లు ట్రై చేస్తుంటారు. మాకైతే తెలంగాణ స్పెషల్ పూర్ణం బూరెలే. తెలంగాణలో చాలా మంది భక్షాలు కూడా చేస్తారు, కానీ మా సైడ్ అయితే మేము ఇవే చేసుకుంటాము, పూర్ణం బూరెలే. ఇవి ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియో ఇస్తాము, చూసేయండి. అలాగే మీరు భక్షాలు చేసుకుంటారా, పూర్ణం బూరెలు చేసుకుంటారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చాయో కూడా. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: బెల్లం. నైట్ అంతా అవసరం లేదు, ఒక 4 గంటలు నానబెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మినప్పప్పు, రైస్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాము. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి, మార్నింగ్ లేచి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెయ్యి, 4 ఇలాచి, అండ్ సాల్ట్, బేకింగ్ సాల్ట్, నార్మల్ సాల్ట్. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పిండిని ఇలా రుబ్బుకోవాలండి. ఒకవేళ ఇలా అవ్వకపోతే కనుక కొంచెం గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ కలుపుకోవచ్చు. 1/2 స్పూన్ సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి, మీ పిండిని బట్టి. అండ్ నెక్స్ట్ కొంచెం ఇందులోనే బేకింగ్ సాల్ట్ వేయాలి. బేకింగ్ కొంచెం వేయండి. పిండి ఇలా ఉంటే కనుక మనకి చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి పిండి. ముందైతే మనం కుక్కర్ పెట్టేసుకున్నామండి. పప్పుడు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ కుక్కర్లో ఇవి పెట్టేసుకున్నాం. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 4-5 అవర్స్ నానింది కాబట్టి వెంటనే ఉడికిపోతుంది. పిండిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇలా కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. 4 విజిల్స్ అయితే సరిపోతాయి, లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది పిండి, పూర్ణం కలపడానికి రాకుండా అయిపోతుంది. ఇలాచీని దంచుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదు, జస్ట్ కచ్చా పచ్చిగా దంచుకొని పేస్ట్లో వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం. పప్పు అయితే ఇలా ఉడికిపోవాలండి, మంచిగా ఉడికింది పప్పు. ఇలా పట్టుకుంటే ఇలా రావాలి. ఇవి ఎసురు అనమాట. వీటిని వంపేసుకొని మీరు చారులాగైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మనం వాటర్ తక్కువే పోస్తున్నాం కాబట్టి కరెక్ట్గా పప్పుకు పట్టేసింది, కొంచెం ఉంటుంది ఎసురు అంతే. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వదిన. మనకి ఇది రెడీ అయిపోయింది, పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పాకం పట్టుకుందాం. బెల్లం వేసుకున్నామండి. ఒక 1/2 kg పప్పుకి 1/2 kg బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకోండి. బెల్లం కరిగే వరకు వాటర్ వేసుకోండి. కొంచెం ఇది పాకం కావాలా, కరిగితే సరిపోతుంది. కొంచెం పాకం వచ్చినా ఏం కాదు, బాగుంటుంది. 2 days ఉంటుంది స్వీట్ అనేది, పాడైపోకుండా ఉంటుంది. ఈ పప్పు ఆడిపోయిన తర్వాత మిక్సీ అయ్యాలా, ఇట్లా మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్మాష్ చేసుకుంటే బెస్ట్ అండి, వెంటనే అయిపోతుంది. మిక్సీ అంటే ఇంకా మెత్తగా అయిపోతుంది,
టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో మంచిగా ఉడికింది కాబట్టి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి స్మాష్ చేసుకోవచ్చు. పాకం అనేది రావాలి మనకి, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది, కొంచెం థిక్ అయితే సరిపోతుంది. కొంచెం మధ్య మధ్యలో బెల్లం అడగట్టకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, త్వరగానే నానిపోతుంది. ఇంట్లో షిఫ్ట్ చేసుకొని మనం స్మాష్ చేసుకున్నాం, లేదంటే గిన్నెల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది పాకం అయ్యే లోపల ఇది అనేది గ్రైండ్ చేయట్లేదు కాబట్టి మనం స్మాష్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చిగా ఉంచుకోండి, అక్కడక్కడ పప్పు తగిలేలాగా. మరి మెత్తగా ఉంటే నోటికి చుట్టుకుపోయినట్టు. అవునా, ఓకే. ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. మిక్సీ కంటే ఇలా అయితేనే బాగుంటుంది. మిక్సీ అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది, మనకి చాలా టైం పడుతుంది ఆడవడానికి. అప్పట్లో అయితే బేషన్స్ చేసేవారు కదా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు. మాకైతే గురు ప్రవేశానికి కానీ ఇది కార్తీక మాసం లక్ష్మీ వ్రతానికి నోములు నోచుకున్నప్పుడు ఒక పెద్ద పెద్ద బేషన్స్ తెచ్చుకొని ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అంత ఉప్పిగా ఉండట్లేదు, అంత ఎవరు తినట్లేదు. మాకు గృహప్రవేశం అంటే కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీ కుడుములు, పూర్ణాలు, గారెలు. మెత్తగా స్మాష్ అయిపోయిందండి. ఇలాచి ఇప్పుడు వేసుకుందామండి, పాకంలో వేసుకుంటాం. బెల్లం అయితే కరిగిపోయిందండి. బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది, కొంచెం థిక్ అయితే సరిపోతుంది. మనం బెల్లం కరిగేటప్పుడే ఇలాచి వేసుకోవాలి. సో దట్ ఫ్లేవర్ అనేది బెల్లానికి పడుతుంది, ఫ్లేవర్ అనేది. దీన్ని ఇంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పు ఉంటే ఏం పర్లేదు. పాకం అంటే మరీ పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి కొంచెం ఒక 5 minutes or 7 minutes అలా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే ఇలా అవుతుంది. ఇదేంటంటే 2-3 days అయినా ఏం చద్ది పడకుండా మంచిగా ఉంటాయి. పాకం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఈ పప్పుని అందులో వేసుకుందాం. మనకైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. దీన్ని దగ్గర పడేలా చూసుకోండి. పప్పు కొంచెం దగ్గర అయ్యి మనకి ముద్ద పట్టుకోవడానికి రావాలి. పప్పు బెల్లం అయితే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే ఊరికనే అడుగంటిపోయింది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊరికనే అడుగంటిపోతుంది, లేదంటే మళ్ళీ మాడు వాసన వస్తుంది. ఇది రెడీ అయిపోయిందండి, చక్కగా మంచిగా వచ్చింది బ్యాటర్ అనేది. నా ముద్ద అనేది ఇలా గట్టిగా రావాలండి, చాలా చక్కగా వచ్చింది. అడుగు కొంచెం కూడా అడుగంటకుండా వచ్చింది మంచిగా. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, సో దాన్ని గంటకుండా ఉంటుంది. ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి, లడ్డూలాగా. ఫస్ట్ అయితే పెద్దగా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది మా ముద్దల కోడల కోసం. ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మన చేతికి అందకుండా ఉంటుంది నెయ్యి రాసుకున్నప్పుడు. ఇది కూడా చాలా పెడుతున్నాము వదిన. ఓకే, నెక్స్ట్ మీరు అనిదా వదిన, మీరు నడుదా వదిన చాలా పెట్టుకోవాల్సింది. నేనైతే ఇప్పటికి 2 చేశాను ఫ్రెండ్స్, ఇంకా నా వల్ల కాదు అసలు. ఇవి పెద్దవి 2 కూడా ఛాలెంజ్ కోసం చేస్తాను, ఈటింగ్ ఛాలెంజ్ కూడా వస్తుంది చూడండి.
మీరు జస్ట్ చూసి వదిలేస్తున్నారు. మీరు కమెంట్ చేస్తే మేము ఎలా ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకా ఏమైనా బెటర్గా చేయాలా, ఇంకా ఏదైనా న్యూగా ట్రై చేయాలా అని చెప్పి. ముద్దలైతే ఇలా రెడీ చేసుకున్నామండి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని పిండితోనే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇలా గుండ్రంగా ఉండేది తీసుకోండి. గోల్డ్ డ్రాప్ విన్నరే వాడుతున్నాము. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ఆయిల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నామండి. పూర్ణం మునిగేలాగా చూసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ అవ్వద్దు, మరీ తక్కువ అవ్వద్దు, ఇలా మీడియంగా ఉండేలా చూసుకోండి. అండ్ గిన్నె కూడా ఇలా రౌండ్గా ఉండేలా చూసుకోండి. బాగానే పూర్ణాన్ని అయితే ఇలా తీసుకొని పిండిలో ముంచి వేయండి. జాగ్రత్తగా వేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. అంతేనండి, ఎమ్మి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.